వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఐటీ జాబ్ అందరికీ డ్రీమ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, సిఎస్సి బ్రాంచ్లోనే జాయిన్ అవుతే ఐటీ జాబ్స్ వస్తాయనేది ఒకప్పటి మాట. తర్వాత ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా సరే, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, కెమికల్ ఎలాంటి బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్ అయినా స్కిల్స్ నేర్చుకుంటే ఐటీ జాబ్స్కి షిఫ్ట్ అవ్వచ్చు అనేది ఇప్పటి వరకు జరిగింది. బట్ మాకు మంచి టాప్ ర్యాంక్ రాలేదు, టాప్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ రాలేదు కాబట్టి అదర్ బ్రాంచెస్ తీసుకొని మళ్ళీ మేము ఐటీ జాబ్స్కి షిఫ్ట్ అవుతాం అనుకునే స్టూడెంట్స్ ఒక పేరెంట్స్కి 4 years తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ రావచ్చు, వస్తే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకుంటేనే మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూసి ఇక్కడ ఎంత వ్యాలిడ్గా ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని బట్టి లైక్ చేసి షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో సింపుల్గా మీకు చెప్తాను వినండి. సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్కి వెళ్ళాలంటే మనకు సిఎస్సి బ్రాంచెస్ ఉండేవి, బిగినింగ్లో ఐటీ బ్రాంచెస్ ఉండేవి. ఈ బ్రాంచెస్ నుంచే బీటెక్ చేసిన వాళ్ళు వెళ్ళేవారు. దాని తర్వాత స్కిల్స్ ఉంటే చాలు, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ బీటెక్ 4 years కంప్లీట్ అయిన తర్వాత కొన్ని కోర్సెస్ నేర్చుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇందులోనే ఈ మిడిల్ గ్యాప్లో డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు. డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా ఐటీ జాబ్ చేయాలి అంటే డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ తక్కువ ఉండేవి కాబట్టి డిగ్రీ తర్వాత మనకు ఎంసీఏ, ఎంబీఏ అనే 2 options ఉంటాయి. అప్పుడు ఎంసీఏ చేసిన స్టూడెంట్స్ ఆ తర్వాత ఐటీ జాబ్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంటెక్తో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు జరిగిన సినారియో. బట్ ఐటీ జాబ్స్ విషయంలో సిఎస్సి చేస్తున్న స్టూడెంట్స్ కౌంటే ఇంక్రీజ్ అవుతుంది. అది టాప్ ఇన్స్టిట్యూషన్లో అయినా, లోయర్ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే. అలాగే ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ పెరగడంతో పాటు ఏ ఎఫెక్ట్ వల్ల ఓన్లీ స్కిల్స్ ఉన్న స్టూడెంట్సే కావాలి అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. దట్టు ఆ స్కిల్స్ ఉన్న సిచ్యువేషన్తో పాటు జాబ్స్ కూడా లిమిటెడ్గా అవుతున్నాయి. ఈ లిమిట్ రెడ్యూస్ అవుతుంది డే బై డే, ఇయర్ బై ఇయర్. మనకు ఐటీ జాబ్స్ కావాలి అని కంపెనీస్ అనుకుంటే, ఆ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్స్ నుంచి ఆ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఇప్పటికే ఉన్న ఫిల్టర్ అవుట్ కండిషన్స్ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ బిగినింగ్ డేస్లో బీటెక్ సిఎస్సి అయితే చాలు చెప్పారు. తర్వాత ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ అయినా చాలు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ పెరిగినప్పుడు మీకు బీటెక్లో 60% ఉండాలి కంపల్సరీగా మార్క్స్, సిజిపిఏ కూడా చూసుకుంటే. దాంతోపాటు బ్యాక్లాగ్ ఉండకూడదు అనేది కండిషన్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కౌంట్ ఎక్కువైంది కాబట్టి ఓన్లీ బీటెక్లోనే 60% కాదు, మళ్ళీ త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్లో అకాడమిక్ ప్రొఫైల్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అయినా సరే, 10th క్లాస్ అయినా సరే కంప్లీట్గా 60% ఉండాలని చెప్పిన కంపెనీస్ ఉన్నాయి. ఇది కూడా ఫిల్టర్ అవుట్ కండిషన్ తీసుకుంటూ వెళ్తే ఇంకా కౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఎనీ బ్రాంచ్ అయినా ఓకే, కానీ మాకు 65% ఉండాలి, కొన్ని కంపెనీస్ 70% ఉండాలి, అండ్ వితౌట్ బ్యాక్లాగ్ అంటే ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ అవ్వకూడదు మేము ఇంటర్వ్యూ చేసే టైం వరకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ఇంకా ముందు స్టెప్ వేసి అసలు బ్యాక్లాగ్ ఉంటే మేము అలో చేయము, మేము ఇంటర్వ్యూ చేసే టైంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కండిషన్స్ వెళ్తున్న టైంలో ఇప్పుడు ఏ ఎఫెక్ట్ వచ్చింది? నెంబర్ ఆఫ్ పొజిషన్స్ రిక్రూట్ చేసుకునేవి తగ్గుతున్నాయి. కంపెనీస్ ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనుకుంటుంది ఏంటంటే, ఈ ఫిల్టర్ అవుట్ కండిషన్స్ అకాడమిక్ బేస్ చేసుకొని ఈ 65%, 70% బ్యాక్లాగ్స్ కాదు, అసలు సిఎస్సి రిలేటెడ్ ఇంకా సిఎస్సిలో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలా సిఎస్సి రిలేటెడ్ సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇందులోనే అందరూ నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళకే స్కిల్స్ ఉన్న వాళ్ళని మనకు లిమిటెడ్గానే కావాలి కాబట్టి వీళ్ళనే తీసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఇంకా అదర్ బ్రాంచ్ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ఫిల్టర్ అవుట్ కండిషన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నారు. సో అప్పుడు ఇంకా 4 years తర్వాత ఏమవుతుంది? కావాల్సింది తక్కువ మంది కావాలి జాబ్స్కి, ఆల్రెడీ కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు కాబట్టి మినిమం సిఎస్సి చేసిన వాళ్ళు ఉంటే, అందులోనే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటే చాలు అనుకుని రిక్రూట్మెంట్ చేసుకుంటే
ఇప్పుడు ఎవరైతే ఈసీఈ త్రిబుల్ ఈ మెకానికల్ మాకు ర్యాంకుకి టాప్ కాలేజీలో రాకపోయినా అప్పటికి ఐటీ జాబ్స్కి షిఫ్ట్ అవుతామని జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మీకు అసలు ఎంట్రీనే ఉండదు. అసలు ఎంట్రీనే ఇవ్వకపోతే మీరు ఐటీ జాబ్స్కి ఎలా వెళ్ళగలుగుతారు? ఇది క్వశ్చన్ మార్క్. అటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది, వస్తుంది. కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే మీకు ఎంట్రీ కూడా ఉండదు. అప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటారు? ఈసీ బ్రాంచ్ అయితే ఈసీ బ్రాంచ్ బేస్ చేసుకున్న జాబ్స్కే వెళ్ళాలి. త్రిబుల్ ఈ అయితే త్రిబుల్ ఈ బ్రాంచ్ బేస్ చేసుకున్న జాబ్కే, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ బేస్ చేసుకున్న జాబ్స్కే వెళ్ళాలి. సో ఇప్పుడు కనుక మీరు ఇలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకొని నెక్స్ట్ ఐటీ జాబ్స్కి షిఫ్ట్ అవుతాం అనుకుంటే ఇలాంటి ఫిల్టర్ అవుట్ కండిషన్ వచ్చి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అన్నప్పుడు నేను ఓకే ఈసీఈ చేశాను కాబట్టి ఈసీఈకైనా ఈసీ రిలేటెడ్ జాబ్స్కైనా త్రిబుల్ ఈ రిలేటెడ్ జాబ్స్కైనా వెళ్తాను అని కన్ఫామ్గా ఇప్పుడు ఫిక్స్ అయిపోయి మెంటల్గా మీరు కన్ఫర్మ్ చేసుకొని ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి డిసిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో మీరు అప్పుడు 4 years కంప్లీట్ అయిన తర్వాత అరే ఈసీ వాళ్ళకి ఇవ్వట్లేదే, త్రిబుల్ ఈ వాళ్ళకి ఇవ్వట్లేదు, మెకానికల్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఫిల్టర్ అవుట్ కండిషన్స్ పెట్టారు, మనకి ఎంట్రీనే రావట్లేదు, అనవసరంగా ఈ బ్రాంచ్ చేసామే, అప్పుడే సిఎస్సి చేసి స్కిల్స్ ఎక్కువగా నేర్చుకుంటే అయిపోయేది అనుకుంటే రిగ్రెట్ ఫీల్ అవటం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో అంత ఫిల్టర్ అవుట్ పెట్టినా అసలు ఇవ్వరు కదా, ఎందుకు ఇవ్వరు, ఇప్పుడు ఇస్తున్నారు కదా అంటే కౌంటు స్టూడెంట్ నెంబర్స్ పెరుగుతున్నారు, అందులోనే స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇప్పటి వరకు తీసుకున్న సిచ్యువేషన్ ఏంటి, డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఏ బ్రాంచ్ వాళ్ళు అయితే మనకు ఎక్కువ కావాలి కదా, స్కిల్స్ ఉంటే చాలు తీసుకుందాం అన్నట్టుగా మిగిలిన బ్రాంచెస్ నుంచి స్కిల్స్ ఉన్న వాళ్ళైనా తీసుకుంటామని చెప్పారు. ఇంకా పొజిషన్స్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ తగ్గుతుంటే అదర్ బ్రాంచెస్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఆలోచించాలి? ఇది కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక జాబ్ ఉంది, లేదంటే ఏదైనా ఒక వర్క్ జరగాలి, మీకు ఆ వర్క్కి సంబంధించిన స్కిల్స్ ఉన్న వాళ్ళనే మీరు తీసుకుంటారు. ఎప్పుడు మీ దగ్గర వర్క్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే మీ దగ్గరే మీకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళనే తీసుకుంటారు. కానీ మిగిలిన వాళ్ళని ఆ స్కిల్స్ లేని వాళ్ళనైనా తీసుకొని మేము ట్రైన్ చేసి జాబ్ ఇస్తాము, లేదు నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు ఉండరు కదా. సో అలాంటి సిచ్యువేషన్సే జరగబోతున్నాయి. ఇది లైవ్గా ఐటీ ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిన విషయాలు. ఇలాంటివి మీకు చాలా విషయాలు తెలియని ఉంటాయి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే కనుక మీరు ఇలాంటి బ్రాంచెస్లో జాయిన్ అయ్యి ఐటీ జాబ్స్కి వెళ్ళాలంటే మీ ఓన్గా టాప్ నాచ్ స్కిల్స్ నేర్చుకొని ఎంట్రీస్ మీకు రాకపోయినా మీ వంతుగా మీరు మీ ఓన్ ట్రై చేసుకొని మీ ఓన్గా ట్రయల్స్ చేసుకొని జాబ్ సంపాదించుకునేంత క్యాపబిలిటీ మీకు ఉంది అంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చేశాం కదా ఇప్పటి వరకు ఇస్తున్నట్టుగా నెక్స్ట్ కూడా ఫర్దర్గా ఇస్తారు జాబ్స్ అని చెప్పి ఈ బ్రాంచెస్ తీసుకొని నేను షిఫ్ట్ అవుతాను అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా రిగ్రెట్ ఫీల్ అయ్యే స్టూడెంట్స్ యొక్క పేరెంట్లో మీరు ఒకరు అవుతారు. సో ఏ వల్ల జాబ్స్ తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయం అది సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు చూసుకోవాలి. అది నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. బట్ ఇక్కడ ఎవరైతే టాప్ కాలేజ్తో మాకు సీట్ రావట్లేదు, మా ర్యాంక్కి ఓన్లీ ఐటీ జాబ్స్ కోసమే నేను ఈసీ త్రిబుల్ ఈ మెకానికల్ ఇలాంటి బ్రాంచెస్ తీసుకుంటానన్న వాళ్ళు మీకు ఇప్పుడు సిచ్యువేషన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. తప్పకుండా మీ డిసిషన్ చేంజ్ చేసుకోండి. సిచ్యువేషన్స్ మారుతున్నాయి, ప్రతిసారి ఒకేలాగా ఉండట్లేదు. సో ఇప్పటికైనా అందరికీ క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.